హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అగ్నివీర్ ఆర్మీ గురించి అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అందులో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ద వెబ్సైట్ అని ఉంటుంది అని టైప్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ అంటే మీ ఈమెయిల్ ఐడిని అలాగే మీ పాస్వర్డ్ని అలాగే క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఇంతవరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళ కోసం ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది చూసిన తర్వాత ఈ వీడియో అనేది ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. యూజర్ నేమ్ అలా పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అనేది చేయండి. ఓపెన్ అవుతుంది. లాగిన్ టు కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇలా కిందకి వెళ్తే ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో అన్ని అప్లికేషన్లు అనేది చూపిస్తుంది. నేనైతే ట్రేడ్స్మెన్ అనేది 10th మీద అప్లై చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేసుకోండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. మీ పోస్ట్ ప్రయారిటీ అనేది ఒక 9 వరకు ఇచ్చుకోవచ్చు. అలాగే మీ హైటు ఫోన్ నెంబర్ అన్నీ కనిపిస్తాయి. ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే కింద అప్డేట్ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసుకొని మార్చుకోవచ్చు. అన్నీ సరిపోతే సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ అడ్రస్ అనేది ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్గా ఉంటే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ పై క్లిక్ చేసుకుంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఏదైతే టైప్ చేశారో సేమ్గా అనేది వచ్చేస్తుంది. అలాగే మీ హౌస్ నెంబర్, అడ్రస్, అలాగే విలేజ్, సిటీ, మీ స్టేటు, మీ డిస్టిక్, మీ తహసీల్దార్ కార్యాలయం అనేది ఎక్కడ ఉంటే ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీ బ్లాక్ అంటే మీ మండలంని టైప్ చేసుకోండి. అలాగే మీ డిస్టిక్, నియర్ బై సిటీ ఉంటే సిటీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే మీ పోస్ట్ ఆఫీస్ ఏ ఊరైతే ఆ ఊరు అనేది టైప్ చేసుకోండి. నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా ఎక్కడ ఉంటే ఆ మండలం లేదా విలేజ్ అనేది ఎంటర్ చేసుకోండి. అవన్నీ సరిపోతే సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అనేది పెట్టండి. ఎస్ పెడితే మీ స్పోర్ట్స్ నేమ్ అనేది వస్తుంది. ఏ స్పోర్ట్స్ అయితే ఆడారో ఆ స్పోర్ట్స్ అనేది ఎంచుకోండి. అలాగే ఏ లెవెల్లో అయితే మీరు ఆడారో ఆ లెవెల్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ వచ్చారా సెకండ్ వచ్చారా అనేది ఉంటుంది, ఎంటర్ చేసుకోండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఎంటర్ చేసుకోండి. అలాగే ఎన్సీసీ ఉంటే ఎస్ అనేది పెట్టుకోండి, లేదని వాళ్ళు నో అనేది పెట్టుకోవచ్చు. ఎన్సీసీ ఉంటే మార్క్స్ అనేది యాడ్ అవుతాయి.
అలాగే మీకు ఏ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ రిలేటివ్ ఎవరైనా మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే ఆర్మీలో పనిచేసి ఉంటే వాళ్ళు మీ రిలేషన్ ఏమైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదన్న వాళ్ళు ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది ఇవ్వండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. అలాగే మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ కోర్స్ అనేది కనిపిస్తుంది. 10th అనేది ఎంచుకోండి. అలాగే మీ బోర్డు అనేది ఎంచుకోండి. అలాగే మీ ఏ సంవత్సరం అయితే రిలీవ్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ రోల్ నెంబర్ ఇచ్చి యాడ్పై క్లిక్ చేసుకుంటే కింద అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు అయితే వచ్చాయో ప్రతి సబ్జెక్ట్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆ సైడ్లో మీకు పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా 33% అనేది ఉండాలి. ఉంటే మాత్రమే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది అవుతుంది. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. మినిమం 5 సబ్జెక్టులు అనేది సెలెక్ట్ చేస్తే మాత్రమే అదర్ దెన్ ఏమైనా ఉంటే అదర్ దెన్ ఇచ్చి తెలుగు కానీ మిగిలిపో ఉంటే తెలుగు అని ఎంటర్ చేసి యాడ్ చేయండి. తెలుగు అనే సబ్జెక్ట్ అనేది అక్కడ టెస్ట్లో టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోయి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సిటీని ఎంటర్ చేసుకోండి. మీ ఎగ్జామ్ సెంటర్లు అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫిల్డ్ బై అని కనిపిస్తుంది. అక్కడ సెల్ఫ్ అనేది క్లిక్ చేసుకోండి. అలాగే మీకు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. 13 లాంగ్వేజ్లు అనేవి ఇప్పుడు ఎగ్జామ్లో తెచ్చారు. మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీ పేమెంట్ అనేది చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదనేది చూసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.